ఇండియాకి ఏమన్నా పాజిటివ్ వెతుక్కోవాలి అంటే కనుక అంటే గడ్డివాములో ఒక సూదిని వెతికినట్టుగా వెతకాల్సి వస్తే వాషింగ్టన్ సుందర్ లేట్గా తనకు ఎంట్రీ వచ్చినా కూడా బౌలింగ్ చేయడానికి ఒక 2 వికెట్స్ తోటి తిరిగి ఆ గేమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు తన ఇండియాని. ఐ థింక్ అదే మాట్లాడుతుంటే మనం ఆ స్పిన్నర్స్ని కూడా ట్రై చేయొచ్చు. వాళ్ళు కూడా అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్ ఆఫ్ స్పిన్నర్ నేర్చడం కొంచెం హెసిటెంట్ ఉంటారని మాట్లాడినాం. బట్ చూస్తే వికెట్లో ఒరిజిన్ అందించారంటే మళ్ళీ రైట్ హ్యాండర్కి ఆఫ్ స్పిన్నర్ తీసిచ్చాడు. అక్కడ చూస్తే ఫస్ట్ ఆలీ పోప్ని అవుట్ చేశాడు. ఎలాంటి పేస్తో చేశాడంటే ఈ ఐడియల్ పేస్ ఉండే వికెట్ మీద వాషింగ్టన్ సుందర్ మంచిగా పేస్ మిక్స్ చేస్తూ ఆ వేరియేషన్ చేస్తూ లైన్ ఇంకా బెటర్ ఎక్స్ట్రాడినరీ లైన్ అది. అక్కడ నుంచి ఏ బాల్ తిరుగుతుందో ఏది స్ట్రైటన్ అవుతుందో బ్యాటర్కి కొంచెం ఆ మైండ్లో డౌట్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ లైన్ ఎప్పుడైనా కానీ ఎఫెక్టివ్ ఆఫ్ స్పిన్నర్ వేసినప్పుడు ఆయన అక్కడ నుంచి ఆ వికెట్స్ రావడం కూడా ఇది కూడా ఇంపార్టెంట్ వికెట్ ఉండే. హ్యారీ బ్రూక్ స్టెప్ అవుట్ అయ్యాడు, తను కూడా టర్న్ కోసం ఆడాడు బట్ బాల్ స్ట్రైటన్ అయ్యి వెళ్ళడం. బట్ వాషింగ్టన్ సుందర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. చూస్తే ఎక్స్పెన్సివ్గా కూడా లేకుండే రన్స్ కూడా ఎకనామికల్గా ఇచ్చాడు. సో ఎక్స్టెండెడ్ స్పెల్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చాడు. దాని తర్వాత కూడా జడేజా వికెట్ తీసినప్పుడు ఇంకో ఎండ్లో కూడా వాషింగ్టన్ సుందరే మంచి సపోర్ట్ అందిస్తుండే కాబట్టి అక్కడ జడేజాకి వికెట్ వచ్చింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మనం అన్నట్టు ఫాస్ట్ బౌలర్స్ లేకుండే బట్ స్పిన్నర్స్కి ఇంకొంచెం నమ్మకం ఉంచి వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటుండేమో.